हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి తరపున 18 రోజుల్లో భగవద్గీత అవగాహన క్లాసులకి అటెండ్ అయిన అందరికీ కూడా ప్రణామాలు, ధన్యవాదాలు. మనము ఈ 18 రోజుల భగవద్గీత అవగాహన క్లాసుల్లో ఈరోజు పంచమాధ్యాయము అంటే 5వ అధ్యాయమైన కర్మయోగము, కృష్ణ చైతన్య సహిత కర్మ, దీనినే కర్మ సన్యాస యోగం అని కూడా అంటారు. ఇదేంటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. శ్రీ శ్రీ రాధా గోవిందాలయం, మ్యాంగ్లూరు, కర్ణాటక. ముందుగా గురు ప్రణామాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. మనం ఇప్పటికే భగవద్గీతలో 4 అధ్యాయాలు అనేది కంప్లీట్ చేశాము. మొదటి అధ్యాయంలో సైనిక పరిశీలన, యొక్క ఎవరెవరు ఏ విధంగా అక్కడ యుద్ధం చేయడానికి వచ్చారు అదంతా కూడా చూసాము. అట్లాగే 2వ అధ్యాయం గీతాసారం సాంఖ్యయోగం అనేది కూడా చూసాము. అలాగే 3వ అధ్యాయము కర్మయోగం చూసాము. అలాగే 4వ అధ్యాయంలో భగవద్గీత గురించి, అంటే భగవద్గీత ఎప్పుడు వచ్చింది, అసలు భగవద్గీత ఎందుకు చెప్పబడింది, భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పారు, ఇదంతా కూడా చూసాము. ఎందుకు అంటే అర్జునుడు భక్తుడు కాబట్టి ఆయనకి అక్కడ ఉపదేశించడం జరిగింది. ఈ యొక్క
అవతారాలు అంటే భగవంతుడి అవతారాలు అనేవి కూడా చూసాము. అలాగే అవతారాలు కూడా పురుష అవతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, లీలా అవతారాలు, ఇట్లా కొన్ని రకాల అవతారాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. శక్తి ఆవేశ అవతారాలు ఇట్లా. కాబట్టి భగవంతుడు తీసుకునే అవతారాలకి మనం తీసుకునే జన్మకి భేదం అనేది ఉంటుంది. ఆయన మనలాగా జన్మలు అనేవి తీసుకోరనమాట. అలాగే భగవద్గీతలో యొక్క గురు శిష్య పరంపరా విధానం అనేది ఎంత ముఖ్యమైనదో కూడా చెప్పడం జరిగింది. అది బ్రేక్ అయింది. యోగో నష్ట పరంతప, అది మళ్ళీ ఆ నష్టమైంది. కాబట్టి ఈ యోగము ఎలా అయితే ఫస్ట్ భగవంతుడు సూర్యదేవుడు చెప్పారు, తర్వాత వివస్వానుడి నుంచి మనువు నుంచి ఈ ఇక్ష్వాక రాజులకి వీళ్ళకి చెప్పడం జరిగింది. కానీ అది మళ్ళీ ఎక్కడో దాని యొక్క పరంపరా విధానం అనేది బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నేను మళ్ళీ నీకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను ఓ అర్జున అని అక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలా చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం అనేది వచ్చింది. ఆల్రెడీ 3వ అధ్యాయంలో చెప్పారు కర్మ గురించి. ఇక్కడ కూడా ఆ కర్మని మళ్ళీ ఎలా చేయాలి అనేది కూడా చెప్తారు. ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నారంటే, అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు. మరలా ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశించుతున్నావు. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో దయతో నాకు చెబుతావా అని అడుగుతున్నారు. అంటే ఈ యొక్క అధ్యాయం పేరు ఏంటంటే కృష్ణ చైతన్యంలో మనం కర్మ చేయడం. అంటే మనం చేయవలసిన కర్మలను చేస్తూ కర్మ ఫలితాలను భగవంతునికి సమర్పిస్తే మనకి కర్మ బంధనం అనేది ఉండదు అని 3వ అధ్యాయంలో చూసాము. అదే భక్తి యోగం అవుతుంది. అదే నిష్కామ కర్మయోగం అవుతుంది. తర్వాత మనకి భగవంతుడి యొక్క జ్ఞానం అనేది వస్తుంది. అది ఇట్లా మనం చూస్తూ ఉంటే మనం భక్తి మార్గం వైపు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమడుతున్నారు, జ్ఞానం ద్వారా. ఆ 2వ అధ్యాయంలో చెప్పారు కదా, ఇదంతా తెలుసుకోమన్నారు, ఆత్మజ్ఞానం ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి అది చేస్తూ అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి నేను ఈ కర్మ సన్యాసం చేయాలా, అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తి గురించి భగవంతుడు చెప్పారు. కానీ అర్జునుడు నేను కర్మను వదిలేయాలా లేకపోతే కర్మయోగం ఇది ఎలా నేను అర్థం చేసుకోవాలి? ఎందుకు అంటే కర్మయోగము కర్మ సన్యాసము అంటే జ్ఞానయోగము రెండూ కూడా అసాధ్యమేమో, అంటే ఈ కర్మయోగం చేస్తూ జ్ఞానం సంపాదించడం కూడా అని అర్జునుడు అనుకున్నాడు అనమాట. కాబట్టి అడుగుతున్నారు, నువ్వు ముందేమో కర్మ త్యాగం చేయమని చెప్పావు, తర్వాత ఏమో భక్తిలో కర్మ చేయమని చెప్తున్నావు. కానీ ఈ రెండింటిలో కూడా నాకు ఏది ఉత్తమమో దయచేసి నాకు చెప్పు అన్నట్లుగా అడుగుతున్నారనమాట. అంటే ఎవరైనా చెట్టు నాటడం అంటే ఆ విత్తనం నాటడము, అలాగే అది చెట్టుకి దాన్ని సంరక్షిస్తూ చెట్టుగా చేయడము, అసలు దీన్నే ఆపేయాలా, లేకపోతే చెట్టు పెరిగిన తర్వాత నేను పండ్ల కోసమే చెట్లు నాటుతున్నాను, మరి అవి నాకు ఎప్పుడు వస్తాయి, నేను వాటిని ఎప్పుడు తినాలి అనే భావాన్ని వదులుకోవాలా అని అడుగుతున్నట్లుగా ఇక్కడ అడుగుతున్నారు. విచ్ ఈజ్ బెటర్, కర్మ సన్యాస ఆర్ కర్మయోగ? అంటే కర్మ సన్యాసం ద్వారా జ్ఞానం సంపాదించడానికి అది కర్మ సన్యాసం అంటే కర్మ వదిలిపెట్టేయాలా, లేకపోతే ఏం చేసినా కూడా భగవంతుని యొక్క భక్తి భావనతో కర్మలు చేస్తూ ఉండాలా అనేది అర్జునుడి యొక్క ప్రశ్న. దానికి భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్పాను, కర్మ సన్యాసం అంటే కర్మత్యాగం మరియు భక్తుల కర్మ అంటే కర్మయోగం రెండూ కూడా మోక్షాన్ని కలుగు చేస్తాయి. కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసం కంటే కూడా భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. అంటే అర్జునుడికి కృష్ణుడు ఛాయిస్ ఇస్తున్నారు, 2 రకాలుగా కూడా పర్వాలేదు, నిష్కామ భావంతో ఏ కర్మను చేసినా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క సమయం అంటూ ఉంటుంది. ఏ యోగమైనా కూడా అంటే ఎటువంటి యోగమైనా కూడా భగవంతుని చేరుకోవచ్చు. యోగం అంటే ఏంటంటే భగవంతుడితో మనం సంబంధంలో ఉండడం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు, రెండూ కూడా ఉత్తమమే, కానీ నువ్వు భక్తిలో కర్మనే చెయ్యి, అది కర్మ సన్యాసం కంటే కూడా చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు.
మనము చూస్తే పూర్వము ఒక ఆ, నృగ అనే రాజు ఉండేవాడు అనమాట. ఇతను దానాలు చేస్తూ ఉండేవాడు. కాకపోతే భగవంతుని దృష్టిలో పెట్టుకుని ఇదంతా నాకు భగవంతుడే ఇచ్చాడు, కాబట్టి నేను మళ్ళీ దానం చేస్తున్నాను, ఇదంతా భగవంతుడి యొక్క విశేషము, నాదేమీ లేదు అని అనుకునేవాడు కాదనమాట. అతనికి గొప్ప పేరు రావాలి అనుకుంటూ చేసేవాడు. అయితే అతని దగ్గర మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఆ రోజుల్లో ధనం అంటే ఏంటంటే గోవులు, గోవులు కూడా ధనమే. కాబట్టి అతని దగ్గర చాలా ధనం, గోవులు అనేవి ఉండేవి. అతను ఒకసారి ఈ గోవులని దానం చేస్తూ ఉండేవాడు, అందరికీ, బ్రాహ్మణులు కానీ అందరికీ దానం చేస్తూ ఉండేవాడు. అయితే వాటిల్లో నుంచి ఒక గోవుని, ఒక ఆవుని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ రాజు దగ్గర ఉన్న గోవుల్లో కలిసిపోతుంది. ఇది తెలియక మళ్ళీ అదే గోవుని అతను ఇంకో బ్రాహ్మణుడికి దానం ఇస్తారనమాట. తర్వాత ఎవరైతే ఫస్ట్ తీసుకెళ్ళాడో అది అక్కడి నుంచి ఆ గోవు వెనక్కి వచ్చేసింది కాబట్టి ఆ బ్రాహ్మణుడు వస్తాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు, ఆల్రెడీ మీరు నాకు ఇచ్చిన దానం చేసిన ఆవు ఇందులో కలిసిపోయింది, మళ్ళీ అదే ఆవుని మీరు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తాడనమాట. అప్పుడు ఆ రెండవసారి ఎవరికైతే దానం చేశాడో ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు రాజు, దయచేసి మీరు ఆ ఆవుని ఇతనికి ఇచ్చేశారు అంటే నేను మీకు కావాలంటే ఇంకొక 100 ఆవులు ఇస్తాను అని. కానీ అతను ఏం చెప్తాడంటే, మీరు ఆల్రెడీ ఒకరికి ఇచ్చిన గోవుని దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ మీరు నాకు దీన్ని దానం చేశారు, ఇది కూడా కరెక్ట్ కాదు అని అతను కూడా వద్దు అని అక్కడి నుంచి మీరు తప్పు చేశారని ఇద్దరు కూడా వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఆ రాజు ఆ ఆ మానవ శరీరం అనేది వదిలే సమయం వస్తుంది. దాన్ని వదిలేసిన తర్వాత ఆ బ్రాహ్మణ శాపం వల్ల, అంటే వాళ్ళిద్దరు కూడా అసహనంతో వెళ్ళిపోయారు కదా అక్కడి నుంచి, కాబట్టి ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు యమధర్మరాజు అడుగుతారు, నువ్వు ముందు పుణ్యకార్యాలు అంటే నువ్వు చేసుకున్నావు కదా, చాలా చాలా పుణ్యకార్యాలు చేశావు, మరి వాటికి స్వర్గలోకాలు పొందుతావా, లేకపోతే నువ్వు తప్పు కూడా చేశావు, మరి దానికి శిక్ష అనేది అనుభవిస్తావా అని. అప్పుడు ఆ రాజు చెప్తాడు, ముందు నాకు శిక్ష ఇవ్వండి అని. అప్పుడు అతన్ని ఒక బావిలో బలిలాగా పంపిస్తారనమాట. కొన్నాళ్ళ తర్వాత ద్వాపరయుగంలో ఒకరోజు కృష్ణ భగవానుడు తన పరివారంతో అక్కడికి, అంటే పిల్లలు వాళ్ళందరితోటి అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బావిలో ఉన్న ఆ బలిని చూస్తారు. అప్పుడు కృష్ణుడు తన చేత్తో ఆ బలిని బయటకు తీస్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు అంటుకున్నారో ఆ బలిని, ఆ యొక్క పూర్వము రాజుగా ఉండేవాడు కదా అటువంటి రూపం అతనికి వచ్చేస్తుంది. అప్పుడు అతన్ని అడుగుతాడు, అంటే ఆల్రెడీ కృష్ణుడికి అంతా తెలుసు కానీ అందరికి తెలియాలి కదా, ఆయన అడుగుతారనమాట, ఎందుకు, ఏం జరిగింది అంటే అప్పుడు అతను చేసిన మొత్తం, అంటే అతను అపాత్ర దానం చేశారనమాట. అంటే అనుకోకుండా చేయకూడని విధంగా దానం చేశారు. అట్లాగే ఏం చేసినా కూడా ఆయన యొక్క పేరు ప్రతిష్టల కోసం చేశారు తప్ప ఇది భగవంతుడి విశేషం, అంటే నాకు ఇవ్వబడింది భగవంతుడి యొక్క అనుగ్రహం అనే తత్వంతో ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఈ కర్మ బంధనం అనేది నాకు వచ్చింది, కాబట్టి ఆ పుణ్య కార్యాలకు మళ్ళీ స్వర్గం కూడా అనుభవించి మళ్ళీ ఆ మానవ దేహం తీసుకోవాలి అని మనకి 9వ అధ్యాయం కూడా చెప్తారు. అట్లా ఆయన, మనం నిన్న చూసాం కదా, కర్మయోగము అంటే ఏంటి, కర్మ, వికర్మ, అకర్మ, వీటిలో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి, పాపకార్యాలు చేస్తే మనం నరకం అనేది అనుభవించాలి. కాబట్టి ఈ కర్మ అనేది కూడా ఎటువంటి విధంగా చేయాలో అటువంటి విధంగా భక్తితో కూడిన కర్మ చేయడం ఉత్తమము అనేది చెప్తున్నారు. కర్మ చేయాలి, కర్మలను ఆపివేయడం కాదు అని కూడా చెప్తున్నారు. అందుకే కృష్ణుడు చెప్తున్నారు, బట్ ఇట్ ఫర్ మీ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్రూట్ ఫర్ యూ. నువ్వు నా కోసం కర్మలు చేయి, నీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నాకు తెలుసు, అవి నేను నీకు ఇస్తాను అని. కానీ అభక్తులు ఏమనుకుంటూ ఉంటారు, ఇది నేను సంపాదించాను, ఇందాక మనం ఆ రాజు గురించి చూసాం కదా, అట్లా దీన్ని నేనే భోగిస్తాను అని. కానీ ఈ కృష్ణ భక్తులు ఏమనుకుంటారంటే, ఇట్స్ ఆల్ కృష్ణాస్ మెర్సీ, ఇదంతా కూడా భగవంతుని యొక్క దయ, నేను అతని యొక్క కార్యాల్లో అంతా నిమగ్నం చేస్తాను అని అనుకుంటారు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతే నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. తన కర్మ ఫలాలను ద్వేషించని వాడు, కోరని వాడు నిత్య సన్యాసి అనబడతాడు. అంటే ఆల్రెడీ తను ఏదో కర్మలు చేసుకున్నాడు, దానికి ఫలితం అనేది వస్తూ ఉంది, కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు. అలాగే కోరని వాడు అంటే ఎప్పుడు సుఖాలు అనేది కావాలని మనం కోరుకుంటూ ఉంటాం, అట్లా కోరుకోని వాడు నిత్యమైన సన్యాసి అనబడతాడు. మహాబాహులు కలిగిన వర్జున సకల ద్వంద్వాల నుండి, అంటే ద్వేషం, అలాగే కోరిక, అనురాగము, ఇవన్నీ కూడా బంధాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుండి విడిపడిన అలాంటి వ్యక్తి
సులభంగా భవబంధాల నుండి విముక్తి పొందుతాడు. అంటే ఎవరైతే ఒకరిని ద్వేషించడం కానీ ఏమైనా కోరుకోవడం కానీ చేయరో అటువంటి వాడు భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. అటువంటి వారు భక్తి సేవలో త్వరగా నియుక్తులవుతారు. అటువంటి వారిని నిత్య సన్యాసి అని చెప్పబడుతున్నారు. ఏదో సన్యాసి అంటే కాషాయమైన వస్త్రాలు ధరించేయడము ఇటువంటివి కాదనమాట. అంటే చేసే కర్మల ద్వారా ఆ సన్యాసత్వం అనేది కనపడాలి. అటువంటి వాడు నిత్య సన్యాసి. అటువంటి వాడు ఏం చేస్తాడు? నద్వేష్టి నకాంక్షతి. అంటే అతడు ఎవరిని ద్వేషించడు, దేనికోసం కూడా కాంక్షించడు. ఏది వచ్చినా కూడా భగవంతుని యొక్క ప్రసాదం అని అనుకుంటాడు. మనం 2వ అధ్యాయంలో కూడా చూసాం కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. అక్కడ ఆ శీతం ఉష్ణం ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో ఇవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. వాటిని మనం అనుభవించడం నేర్చుకోవాలన్నమాట. అలాగే నిర్ద్వంద్వోహి అంటే ద్వంద్వాలకి అతీతుడు. మనకి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా ఇస్తున్నారు. ఈ యొక్క అంబరీష్ మహారాజు, ఈయన చాలా గొప్ప మహారాజు. కానీ ఆయన ఉన్న ఆ యొక్క రాజ్యపాలన అంతా కూడా చేస్తూనే తన యొక్క ప్రజలందరినీ కూడా గొప్ప భక్తుని మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన నవవిధ భక్తి మార్గాలను వస్తాయి అన్నమాట. మనకి ఈ అధ్యాయంలోనే చూస్తాము. అక్కడ ఆయన యొక్క దేహం మొత్తం, ఆయన యొక్క ఇంద్రియాల మొత్తం అంతా కూడా భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నం చేసి అంతా కూడా భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. గొప్ప రాజు అయినప్పటికీ కూడా గొప్ప వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు అనమాట. రాజ్యపాలన చేస్తూనే గొప్ప వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. అయితే ఒకసారి అతన్ని పరీక్ష చేయడానికి, అలాగే అతని మీద కొంత ద్వేషంతో దూర్వాస మహర్షి అక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఆ రోజు ఏకాదశి, అందరికీ తెలిసిందే. ఏకాదశి అంటే ఉపవాసం చేస్తూ ఉంటాము. ఆ రోజుల్లో ఇంకా కటిక ఉపవాసం అనేది చేసేవాళ్ళు. అంటే నిర్జల, అంటే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసాలు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే దూర్వాస మహర్షి వస్తారో అప్పుడు ఆతిథ్యం కోసం పిలుస్తారు అంబరీష్ మహారాజు. సరే, నేను ఇప్పుడే స్నానం చేస్తూ వస్తాను అని ఈయన నదికి వెళ్ళడం జరుగుతుంది దూర్వాస మహర్షి. అప్పుడు ఈ ఏకాదశి పూర్తయిపోయి ద్వాదశి గడియలు వచ్చేసి ఆ ద్వాదశి గడియలు పూర్తయిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ద్వాదశి గడియల్లో ఆ ఏకాదశి వ్రతాన్ని బ్రేక్ చేయాలన్నమాట. అంటే కొంత నీరు తీసుకోవడం కానీ ఆహారం తీసుకోవడం కానీ చేసి ఆ ఉపవాస దీక్షని విరమించాలి. అయితే సమయం అయిపోతూ ఉండడం వల్ల ఇంకా దూర్వాస మహర్షి కోసం చూస్తూ ఆయన ఇంకా రావడం లేదని తన యొక్క మంత్రుల్ని, ఆ పండితులను అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలి? అతిథిని మనం పిలిచాము, ఆయన ఇంకా అంటే ఆయన స్నానానికి ఇంకా రాలేదు కాబట్టి మరి ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, అది పాపం అవుతుంది కాబట్టి ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ప్రస్తుతానికి జలము తీసుకుని ఆ యొక్క ఉపవాస దీక్షని విరమించండి, తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు మీరు ఆ ప్రసాదం ఆహారం అనేది తీసుకోవచ్చు అని చెప్తే అలాగే అని వారి యొక్క మాట ప్రకారం ఆయన జస్ట్ అప్పుడు నీళ్ళలా తీసుకుంటారనమాట. తీసుకోగానే దూర్వాస మహర్షి అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి అంబరీష్ మహారాజు మీద కోపంతో ఆయన మీద వెంటనే శపిస్తున్నట్లుగా, నువ్వు నన్ను ఆతిథ్యానికి పిలిచి ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను రాకుండానే నువ్వు ఆహారం తీసేసుకుంటున్నావు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు అని ఆయన తల్లో ఉన్న ఒక వెంట్రుక తీసి ఆ భూమి మీద వేసి, ఇదిగో ఇక్కడ మనం చూపిస్తున్నారు కదా, ఇటువంటి ఒక గొప్ప రాక్షసుడిని సృష్టించేస్తారు. ఆ రాక్షసుడు అతని మీదకి నిప్పు కురిపించబోతూ ఉంటే హఠాత్తుగా భగవంతుని యొక్క సుదర్శన చక్రము వచ్చేస్తుంది. ఆ రాక్షసుడిని సంహరించేసి ఇక అది ఆ దూర్వాస మహర్షి వెంట పడుతూ ఉంటుంది. దూర్వాస మహర్షి యొక్క సుదర్శన చక్రాన్ని చూసి భయపడుతూ పరిగెత్తు కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివుని వేడుకుంటాడు. శివుడు చెప్తారు, నువ్వు ఒక భక్తుడి పట్ల, గొప్ప భక్తుడి పట్ల, వైష్ణవుడి పట్ల అపరాధం చేశావు కాబట్టి నేను నిన్ను ఇప్పుడు కాపాడలేను అని. ఆయన మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మ కూడా అదే చెప్తారు. తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు కూడా, నువ్వు నా భక్తుణ్ణి అవమానించావు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ భక్తుణ్ణి వేడుకుంటే అప్పుడు సరిపోతుంది, అంతేగాని నేను కూడా ఈ విషయంలో నీకు ఎటువంటి సహాయం చేయలేనని చెప్తారు. ఆ సుదర్శన చక్రం వెంట పడుతూనే ఉంటుంది. ఆయన వెంటనే మళ్ళీ వచ్చేసి అప్పుడు ఆ యొక్క అంబరీష్ మహారాజు యొక్క పాదాల మీద పడిపోయి క్షమించమని వేడుకుంటారనమాట. కానీ ఏదో అప్పుడు ఆ సుదర్శన చక్రం అనేది వెళ్ళిపోతుంది. సరే, అంబరీష్ మహారాజుకి అప్పుడు గర్వం వచ్చేయవచ్చు, చూసావని ఎంత భక్తున్నో, నువ్వు నా మీద ఇట్లా చేశావు కాబట్టి నేను నీకు ఆతిథ్యం ఇవ్వను, లేకపోతే నువ్వు గొప్ప మహర్షివి కాదు, లేకపోతే నువ్వు ఇట్లా ప్రవర్తించావు అలా ప్రవర్తించావు నా ఎడ అని అనొచ్చు.
కానీ అలా కూడా అంటారు అనమాట. ఆయన ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలా అయితే ఆతిథ్యం ఇచ్చడానికి ఆయన పట్ల ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో ఉన్నారో అదే వినయంతో మళ్ళీ ఆయన్ని ఆహ్వానిస్తారనమాట. అంత గొప్ప భక్తుడు అంబరీషుడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కేవలం అజ్ఞానులే భక్తి యోగమును అంటే కర్మయోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం అంటే సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గంలో ఏ ఒక్కదానిని సమగ్రంగా అనుసరించను రెండింటి ఫలములను పొందగలరని పండితులు చెప్పుదురు. అంటే సాంఖ్యం అంటే ఈ భౌతిక జగత్తు, ఈ భౌతిక శరీరము, ఆత్మ యొక్క విశ్లేషణ అధ్యయనం. తాత్కాలికమైన ఈ భౌతిక ప్రపంచం యొక్క విశ్లేషణ అనేది ఈ భౌతిక పదార్థం ఏంటి, భౌతిక కర్మల పట్ల అనాసక్తికి దారితీస్తూ ఉంటుంది. అటువంటి జ్ఞానం చివరిగా అన్నింటికీ ఒకే మూలాన్ని కనుగొనే విధంగా చేస్తుంది, మనకి భగవంతుని వైపు తీసుకెళ్తుంది అనమాట. ఆ మూలమే విష్ణు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అనమాట. మరి ఆ సాంఖ్యయోగమైన అలాగే భగవంతుని యొక్క భక్తి యోగం అంటే కర్మయోగమైన రెండూ కూడా కరెక్టే. కానీ ఈ రెండు మార్గాల్లో మనం ఏ ఒక్కదాన్ని పూర్తిగా సమగ్రంగా అంటారు పూర్తిగా అనుసరించితే ఇంకొకటి ఏదైతే మనం అనుసరించలేదో దాని యొక్క ఫలితం కూడా మనకి వచ్చేస్తుంది అని పండితులు చెప్తున్నారు. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా పొందగలిగే స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు. అంటే ఆ సాంఖ్యయోగం ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే స్థితి మనం భక్తిలో కర్మలు చేయడం ద్వారా అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం అవడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసిన వాడే నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టు. అంటే ఆ సాంఖ్యయోగం ద్వారా ఎవరైతే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఆ భక్తియుక్త సేవను చేయమని మనకి ఆ అన్ని వేదాలు గ్రంథాల్లో కూడా మనకి వివరించడం జరిగిందనమాట. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. భక్తితో సేవ చేయవాడు విశుద్ధాత్ముడు, మనస్సు ఇంద్రియ నిగ్రహం కలిగి సమస్త జీవులలో ఉండే ఆత్మ తన ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడు కర్మలు చేసిన ఎలాంటి దోషము అంటదు. అంటే మనం భక్తిలో చేస్తే అంటే ఏ కర్మ చేసినప్పుడు మనం భక్తిలో చేస్తూ మన యొక్క మనసుని ఇంద్రియ నిగ్రహం కలిగి అంటే అందరిలో కూడా ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ భగవంతుని యొక్క అంశాలమే అందరం కూడా అని ఎవరైతే తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు భక్తిలో కర్మలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళు చూడడానికి కర్మలు చేసినట్టు కనిపిస్తూ ఉండొచ్చు కానీ అతనికి ఎటువంటి దోషము అంటదు. మనకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తారనమాట. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేనవలక్షణ క్రియతే భవత్తద్య తన్మన్యే ధీతముత్తమం. అంటే మనకి ముఖ్యంగా నవవిధ భక్తి మార్గాలు అనేవి ఉంటాయి. అవి ఏంటి? శ్రవణం అంటే హియరింగ్, భగవంతుడి గురించి వినడం. పరీక్షిత్ మహారాజు అర్జునుడి యొక్క పుత్రుడైన అభిమన్యుడి యొక్క పుత్రుడు, అంటే అర్జునుడికి మనవడు, ఆయన గొప్ప మహారాజు పరీక్షిత్ మహారాజు. ఈయన 7 రోజుల్లో ఆయనకి మరణం ఉందని తెలిసి ఆయన అంటే మనము ఈ కొన్ని రోజులు మనకి ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే జీవితం ఉంది అంటే మనం ఏదేదో ఆలోచన చేసేస్తూ ఉంటాము. ఈ కొన్ని ఉన్న రోజుల్లో కూడా ఎలా సుఖపడాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం మొత్తం కూడా ఆ రాజ్య భారం అంతా కూడా అప్పగించేసి ఆయన వచ్చి భగవంతుడి గురించి అంటే ఆయన అడుగుతారు, నేను ఇప్పుడు అసలు ఏం చేయాలి అని. 7 రోజుల్లో మరణం కాబట్టి నేను ఉత్తమమైన మార్గం ఏంటి నాకు అంటే భగవంతుడి గురించి వినడం అంటారు. మరి దానికి ఇంత గొప్ప మహారాజు ఆయన శిష్యుడిగా ఉన్నారు, మరి అంత గొప్ప గురువు కూడా ఉండాలి. కాబట్టి శుకదేవ గోస్వామి ఈయన వ్యాస మహర్షి యొక్క పుత్రుడు అనమాట. సాక్షాత్తుగా శుకదేవ గోస్వామి ఆయనకి బోధించడానికి వస్తారు. వీళ్ళిద్దరూ కూడా 7 రోజులు 7 పగళ్ళు ఎటువంటి ఆహారము నీరు ఇటువంటివి ఏమీ తీసుకోకుండా ఇదంతా కూడా శ్రవణం అనేది చేస్తూ ఉంటాడు పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామి చెప్తూ ఉంటే. శ్రవణం దానికి ఎగ్జాంపుల్గా మనం పరీక్షిత్ మహారాజును చూడొచ్చు. అలాగే తర్వాత శ్రవణం కీర్తనంలో మనకి శుకదేవ గోస్వామి ఆ 7 రోజులు కూడా కీర్తిస్తూ ఉన్నారు భగవంతుని యొక్క లీలలని గుణాలను అన్నింటినీ కూడా శ్రీమద్ భాగవతంలో.
అట్లాగే స్మరణం, ప్రహ్లాద్ మహారాజు ఆయన ఎప్పుడు భగవంతు యొక్క నామాన్ని స్మరిస్తూనే ఉంటారు, ఎప్పుడు వదిలిపెట్టారు అనమాట. అలాగే పాదసేవనం, పాదసేవనం చూస్తే లక్ష్మీదేవి, ఆఖరికి భగవంతుడు ఆయన యొక్క హృదయంలో లక్ష్మీదేవికి చోటిచ్చారు, కానీ ఆవిడేం చేస్తున్నారు, ఆయన యొక్క పాదాల దగ్గర ఆయనకి పాద సేవ చేస్తూ ఉన్నారు. అట్లాగే అర్చనం ఋతు మహారాజు, అలాగే వందనం ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఒంటికాల మీద గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ తపస్సు చేసి భగవంతుణ్ణి సాక్షాత్కారింపజేసుకుంటారు. తర్వాత దాస్యం హనుమంతుడు, ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడికి దాసుడుగానే ఉన్నారు. అలాగే సఖ్యం అర్జునుడు, సుధామ, వీళ్ళు కూడా భగవంతుని యొక్క దాస్య భక్తులు, సఖ్య భక్తులుగా ఉంటారు. అలాగే ఆత్మ నివేదన బలి మహారాజు, ఎప్పుడైతే ఆయన వామన అవతారంలో విష్ణుమూర్తి ఎప్పుడైతే వెళ్తారో సాక్షాత్గా విష్ణుమూర్తి వచ్చాడు అని ఆయన వాళ్ళ యొక్క గురువు శుక్రాచార్య చెప్తారనమాట. నువ్వు ఇవ్వద్దు, ఆయన 3 అడుగులు అడుగుతున్నారు, దీంట్లో ఏదో కపటం ఉంది, అడగొద్దు అన్నా కూడా సాక్షాత్గా భగవంతుడే నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన నేను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నప్పుడు నాకు ఏమైపోయినా పర్లేదు అని ఆయన ఇస్తానని చెప్తారనమాట. అట్లా ఆయన ఆ 3 అడుగులు అడిగినప్పుడు సరే అంటారు. మరి 1 అడుగు భూమి మీద, 1 అడుగు ఆకాశం మీద, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలంటే ఆయన పూర్తిగా ఆత్మని నివేదన చేసుకున్నారు భగవంతుడికి, నా శిరస్సు మీద మీ యొక్క పాదాన్ని ధరించండి, మీ యొక్క పాదాన్ని పెట్టండి అని అట్లా చెప్పుకోవచ్చు. ఈ 9 మార్గాలు కూడా భక్తిలో నవవిధ భక్తి మార్గాలు అని చెప్తారు. వాటిలో మనం దేని ద్వారా అయినా కూడా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఈ 9 మార్గాలు కూడా ఇందాక మనం చూసాం కదా, అంబరీష్ మహారాజు ఆయన అన్నిటినీ కూడా భగవంతుడికి సమర్పించి గొప్ప భక్తుడిగా పేరు పొందారన్నమాట. మరి ఈ భక్తి భావన అనేది కూడా ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఫలితాలను భగవంతునికి అప్పగించి ఆసక్తులు లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు తామరాకు నీటితో తడవనట్లుగా పాపచర్యల ద్వారా ప్రభావితం కాడు. అంటే నీరు తామరాకు మీద పడినా కూడా దానికి అంటుకోదు. మనం చూస్తూ ఉంటాం కొన్ని కొలంలో ఆ ఆకు అనేది ఉంటుంది, దాని మీద నీళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం దాన్ని కోసి ఇట్లా పట్టుకున్నా కూడా దానికి తడి అంటూ కూడా ఏమీ ఉండదు, మొత్తం జారిపోతాయి. అట్లాగే మనం కూడా ఈ భౌతిక లోకంలో ఉన్నాం, ఎప్పుడు ఏదో ఒక కార్యాలు చేయవలసి ఉంటుంది, కాబట్టి మనం కర్మ చేస్తాము. మరి ఆ కర్మ బంధనం అనేది మనకు అంటుకోకూడదు అంటే ఆ ఫలితాల పట్ల ఆసక్తి అనేది ఉండకూడదు. అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, వాటి పట్ల మనకి ఆసక్తి అనేది ఉండకూడదు. అంటే మనం భక్తితో మనం ఒక పని చేస్తూ ఆ కర్మ ఫలితాలను వదిలేయడం ద్వారా ఎప్పుడూ కూడా ఇటువంటి కర్మ బంధానికి దూరంగా ఉండగలుగుతాము. మనం చూస్తే ఇట్లా శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అన్ని చేస్తూ ఉంటారు. భౌతికమైన కర్మలు మనకి చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కీర్తన చేస్తూ ఉంటారు, లేకపోతే భక్తులకి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు. ఇట్లా అనమాట. ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఏదైనా మనకులాగానే వాళ్ళు జీవిస్తున్నారుగా అని మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేసినా కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తూ ఉంటారు. సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. దేహధారి తన స్వభావాన్ని నియంత్రించి అన్ని కర్మలను మానసికంగా త్యజించినప్పుడు కర్మ చేయకుండా, కర్మ చేయడానికి కారణం కాకుండా ఉండే 9 ద్వారాలు ఉన్న నగరంలో, అంటే ఈ భౌతిక శరీరంలో సుఖంగా సంతోషంగా నివసిస్తాడు. అంటే ఎప్పుడైతే తన యొక్క స్వభావాన్ని నియంత్రిస్తాడో, అంటే ఆ కర్మలను మానసికంగా త్యజిస్తాడు, అంటే అతను చేస్తూ ఉంటాడు కానీ వాటి మీద ఆ యొక్క శ్రద్ధ, వాటి పట్ల అనురాగం అనేది ఉండదన్నమాట. మనసుతో మాత్రమే త్యజించాలి. ఆ కర్మలని సన్యసించవద్దు, నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు, కానీ అది చేస్తే ఎంత వస్తుంది, ఇది చేస్తే అంత వస్తుందా అని లెక్కలేసుకోవడం కాదు. అటువంటి వాటికి బంధనం అనేది ఉంటుంది. జ్ఞానేన తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామావిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానం నశింపజేయ జ్ఞానం చే మనిషి ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. ఇందాక మనం చూస్తే మనము ఈ 9 నవద్వారే పురే దేహి అన్నారు కదా. నవద్వారాలు ఏంటి, మనకి 2 చెవులు అనేవి ఉన్నాయి, హోల్స్. అంటే మన బాడీకి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి, 2 చెవులు.
ఒక నోరు, 2 నాసికారంధ్రాలు, 2 కళ్ళు, ఒకటి అపానము, ఒకటి జననేంద్రియం అనమాట. కాబట్టి మనం అజ్ఞానం నశింపజేసి జ్ఞానంచే మనం ప్రకాశవంతమైనప్పుడు ఎట్లా అయితే పగటిపూట సూర్యుడు సర్వాన్ని కూడా, అంటే అతని నుంచి వచ్చే ఆ వెలుగు ద్వారా సర్వం కూడా ప్రకాశించబడుతుంది. అంటే అతని యొక్క జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. ఆ అజ్ఞానం తొలగిపోయిన మానవుడు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. అంటే మన యొక్క బుద్ధి, మనస్సు, అలాగే దృఢ విశ్వాసం, అంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే దృఢమైన విశ్వాసం కలిగి ఆశ్రయం అన్నీ కూడా భగవంతుని అందే ఎప్పుడైతే మనం లగ్నం చేయగలుగుతామో అది నిజమైన సంపూర్ణ జ్ఞానం. అప్పుడు మనకేమవుతుంది, మనలో ఉన్న కల్మషం అన్ని కూడా నాశనం అయిపోతే మనం కల్మష రహితుడిగా ముక్తి మార్గంలో ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞాన బలంతో విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, చండాలుని సమదృష్టితో చూస్తారు. అంటే భగవంతుడు ఎలా అయితే జీవులందరిలో సమానంగా ఉంటాడో పరమాత్మ రూపంలో, ఇక్కడ మనం చూస్తే ప్రతి ఇక్కడ జీవులు చూడండి, అన్నింటిలో కూడా ఒక బర్డ్ అవ్వచ్చు, ఒక జంతువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఏదైనా చేపలు అవ్వచ్చు, ఏదైనా సరే అన్నింటిలో కూడా పరమాత్మ రూపంలో సమానంగా ఉన్నారు ఆయన. అట్లాగే సమదృష్టి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ద్వంద్వాలకు లోను కాకుండా అందరితో, అంటే బ్రాహ్మణుడైనా, ఒక గోవు అయినా, ఇట్లా వీళ్ళందరినీ కూడా సమానమైన దృష్టితో చూస్తూ ఉంటాడు. కాబట్టి వినయం అంటే వినమ్రత కలిగి అందరినీ సమానంగా చూడగలగాలి. అటువంటి వారిని ఏమంటున్నారు, పండితులు అంటారు. మనం చూస్తాం హనుమంతుడు ఎంత గొప్ప గొప్ప పనులు చేసినా కూడా చాలా వినయంగా ఉంటారు. కానీ దుర్యోధనుడు చేసేవన్నీ కూడా దుష్టకార్యాలు, కానీ ఎవరి దగ్గర కూడా వినయాన్ని ఉండడు. అప్పుడప్పుడు వినయంగా నటిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి పండితులు ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మని చూస్తూ ఉంటారు. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సమదృష్టి యందు సంపూర్ణ మనసుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రంను జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు. కాబట్టి పరమసత్యమునందే స్థితులై ఉంటారు. పరమసత్యం అంటే ఎవరు, భగవంతుడు. కాబట్టి భగవంతుని యొక్క 3 రూపాలు ఉన్నాయి, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. వీటి అందు అతను స్థితి కలిగి ఉంటాడు. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా, సూర్యకాంతి, సూర్యుడు, సూర్య మండలం. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. భౌతిక ఇంద్రియాలతో సంబంధం కలిగే బాహ్య సుఖాలు దుఃఖహేతువులు. ఓ కుంతి కుమారుడా, అలాంటి ఆనందాలకు ఆది మరియు అంతం ఉంది. కాబట్టి వివేకవంతుడు వాటి యందు ఆసక్తుడు కాడు. కానీ అవివేకం ఉన్నవాళ్ళు, సపోజు ఎవరికైనా మద్యం సేవించే అలవాటు ఉందనుకుందాం, అతడు ఏం చేస్తాడు, విపరీతంగా తాగేశాడు, తాగి అనుకుంటాడు అనమాట, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నిందిస్తారు. అప్పుడు అతను అనుకోవచ్చు, రేపటి నుంచి ఈ మద్యం అనేది తీసుకోకూడదు, అందరి చేత మాట అనిపించుకోవాల్సి వస్తుంది, ఇట్లా అనుకుంటాడు. కానీ తర్వాత రోజు మళ్ళీ తీసేసుకుంటాడు. అంటే కాసేపేమో ఆనందము అన్నట్లుగా ఉంటుంది, కాసేపేమో దుఃఖం అన్నట్లుగా ఉంటుంది. కానీ అది ఎప్పుడు కూడా ఆద్యంతం, అంటే ఆది అయినా అంతమైనా కూడా దుఃఖాన్నే కలిగిస్తుంది. మరి వివేకవంతులైన వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు వాటి యందు ఆసక్తులు కాడు. ఎందుకంటే ఆ కాసేపటికి అవి సుఖం అనిపించవచ్చు, కానీ తర్వాత అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు సిగరెట్ మొదట తాగేటప్పుడు బాగానే ఉండొచ్చు, తర్వాత దుఃఖానికి దారితీస్తుంది. అట్లాగే ఇందాక చెప్పినట్లుగా ఆల్కహాల్, డ్రగ్స్, ఇటువంటివన్నీ కూడా ఏదో ఒకసారి ట్రై చేద్దాము, అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా ఒకసారి చూద్దాము, ఒకసారి చూసి వదిలేద్దామని. కానీ భౌతిక ఇంద్రియాల ద్వారా మనం ఎప్పుడైతే ఆ వాటికి అలవాటు పడతామో వాటిని వదిలిపెట్టలేము. తర్వాత ఏమవుతుంది, అనారోగ్యాలు, క్యాన్సర్లు అని ఇట్లా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా తర్వాత దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. మరి ఈ ఇంద్రియ వస్తువు అంటే మనకి ఏవైతే 5 ఇంద్రియాలు ఉన్నాయో, కళ్ళు, చెవులు, స్పర్శ అంటే చర్మము,
అలాగే నాలుక, జిహ్వ, అట్లాగే చెవులు. ఇట్లా ఈ 5 ఇంద్రియ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా మనకి దుఃఖ హేతు అవుతాయో కొన్నిటి మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారనమాట. ఇవి ఏంటి? మినుగురు పురుగులు. ఇవి వాటికి బాగా అంటే ఆ అగ్ని, ఆ లైట్ ఏదైతే ఉందో దానికి అట్రాక్ట్ అవుతాయి. ఆ వేడికి అవి వెళ్ళి ఆ లైట్ దగ్గరికి వెళ్ళగానే ఆ వేడికి ఏమవుతాయి? మాడిపోతాయి అన్నమాట. అంటే అవి నశించిపోతాయి. అంటే అవి బాగా చూడగలుగుతున్నాయి, కానీ దానికి ఆ లైట్కి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చనిపోతున్నాయి. అలాగే జింక. జింక ఏంటంటే చాలా చిన్న చిన్న శబ్దాలను కూడా వినగలుగుతుంది. అందుకే వాటిని పట్టుకోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే ఆ వేటగాళ్ళు ఏదో ఒక మ్యూజిక్ ప్లే చేస్తారనమాట. సంగీతం ప్లే చేసినప్పుడు అది చాలా శ్రద్ధగా ఇంకా అక్కడ స్టన్ అయిపోయి ఆ మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తూ వింటూ ఉంటుంది. వెంటనే వాళ్ళు వల వేసేసి వీటిని పట్టుకుంటూ ఉంటారు. అంటే దానికి చాలా చిన్న చిన్న శబ్దాలను కూడా వినగలిగేంత శక్తి ఉంది, కానీ మళ్ళీ అదే దానికి మైనస్ అయ్యి పట్టుబడిపోతూ ఉందన్నమాట. అలాగే ఏనుగు మనం చూస్తే స్పర్శకి దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎలా అయితే ఈ ఏనుగు, మగ ఏనుగు అనేది ఆడ ఏనుగుకి ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇచ్చి ఆ అడవుల్లోకి వీటిని మోహించేలాగా పంపిస్తారు. ఆ ఆడ ఏనుగు మీద మోహంతో దాంతో ఆ స్పర్శ సుఖం కోసం ఏం చేస్తుంది అంటే దాని వెనకాలే పరిగెడుతూ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడక్కడ గుంతలు తీసి వాటిపైన ఆకులు అవి ఇవి వేసేసి సేమ్ ఒక భూమిలా కనపడేలా చేస్తారు. కానీ ఆడ ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కాబట్టి అవి చూసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఈ మగ ఏనుగు ఏంటంటే ఆ స్పర్శ సుఖం కోసము ఏమీ తెలుసుకోలేకుండా ఆ గొంతులో పడేసి వాళ్ళకి దొరికిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది వాసన. అంటే మన ముక్కు ద్వారా మనం ఆఘ్రాణం అంటారు కదా, ఇది భ్రమరము. ఈ పురుగులు, ఈ ఈగలు ఏవైతే ఉన్నాయో తేనెటీగలు అంటాం కదా, ఇటువంటివి ఏం చేస్తాయి, ఆ యొక్క పుష్పాల్లో ఉన్న తేనెను తీసుకోవడానికి వస్తాయి. దాన్ని తీసుకుంటూ ఆ పుష్పంలోనే ఉండిపోతాయి. అంటే టైం ఎంత అయిందో చూసుకోవు. వెంటనే ఆ పుష్పము ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యేసరికి అది ముడుచుకుపోతుంది. కొన్ని ఈ జీవులు ఏంటంటే అందులోనే ఉండి నశించిపోతాయి అన్నమాట. అంటే దాన్ని తీసుకునే పనిలోనే ఉండిపోయి ఆ ఇంద్రియ సుఖంలోనే ఉండిపోయి నశించిపోతాయి. అట్లాగే చేప, ఏదైతే జిహ్వ చాపల్యం, ఆల్రెడీ ఆ చేపకి ఆ యొక్క నీళ్ళలో ఉంటుంది కదా చేప, ఆ నీళ్ళలోనే దానికి కావాల్సినంత ఆహారమే దొరుకుతూ ఉంటుంది. కానీ కాసేపటికి పైకి వచ్చి చూస్తూ ఉంటుంది ఏమైనా ఆహారం కోసం అని. దానికి ఉన్న ఆహారం తీసుకోకుండా ఇంకా ఇతర ఆహారం కోసం వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు గాలానికి ఒక ఎర వేసి దానికి కనపడేలాగా పంపిస్తారు. అది దాన్ని చూసి దాన్ని తిందాము అని పైకి వచ్చేస్తుంది, ఆ గాలానికి చిక్కుకుని మరణిస్తుంది అనమాట. ఇట్లా అంటే మన ఇంద్రియాలు మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయో మన యొక్క ఈ జ్ఞానేంద్రియాలు అంత అంటే మనకి ఒకసారి మనం అనుకుంటాం నేను చాలా బాగా చూడగలను, చాలా బాగా వినగలను అని. కానీ ఒక్కొక్కసారి మన యొక్క ఇంద్రియ భోగం వైపు కనుక మనం వెళ్ళాము అంటే మళ్ళీ అవి మనల్ని పతనం అయ్యేలాగా చేస్తాయి. హరే కృష్ణ. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. కాబట్టి మనం ఇందాక చూసిన దాంట్లో మనం ఏం గ్రహించాలి, మన ఇంద్రియాలు కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఈ బాహ్య సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖ హేతువులు. అంటే మనకి ఈ ఈ 5 ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటికి మనకి ఇచ్చారు. వాటిని మనం ఇంద్రియ భోగం కోసం కనుక ఉపయోగిస్తే అవి మళ్ళీ అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించకుండా వాటిని మనం వాటి యొక్క లోలత్వానికి దానికి బందీలం అయిపోతే అది పతనం చెందే కారణం అవుతుంది అని చెప్తున్నాడు. సంశయాలను తొలగించుకుని మనోనిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు
పాపాలన్నింటినీ పోగొట్టుకుని బ్రహ్మ సాక్షాత్కారం అంటే వాళ్ళు భగవంతుణ్ణి పొందగలుగుతున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కాబట్టి కామక్రోధముల నుండి విడివడిన వారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమనం కలిగిన వారును, సంపూర్ణత్వం కొరకు నిరంతరము యత్నించువారును అగు మహాత్ములు నిశ్చయంగా అచిరకాలంలోనే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ కామక్రోధాలు, అందుకే మనకి నరకానికి ద్వారాలు కామ క్రోధ లోభ, వీటిని మనం జయించాలి. అటువంటి వాటిని విడివడిన వాళ్ళు, ఆత్మని దర్శించిన వాళ్ళు, ఆత్మని నిగ్రహించగలిగిన వాళ్ళు, సంపూర్ణత్వం కొరకు నిరంతరం కూడా ప్రయత్నించే వాళ్ళు మహాత్ములు. అటువంటి వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందగలుగుతారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సహ. బాహ్యేంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణ అపాన వాయువులను నాసికారంధ్రములయందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక, భయము, క్రోధము నుండి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచి ఉండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. అంటే భగవంతుడు ఏంటి, సంపూర్ణ జ్ఞానం ద్వారా భగవంతునిపై మనసు నిలిపి ఎట్లా ముక్తిని పొందాలో ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ శ్లోకాలు ఏంటంటే మనకి రేపటి అధ్యాయంలో 6వ అధ్యాయంలో అష్టాంగ యోగం అనేది ఉంటుంది. దాని ద్వారా ఎలా ముక్తి పొందాలో వివరిస్తూ ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో మనకి చెప్పడం జరిగింది. అదే రేపు మనం ఆ అధ్యాయం ఈ 2 శ్లోకాల యొక్క పరిచయం ద్వారా రేపు మనం ఆ అధ్యాయాన్ని చూస్తాము. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. నన్ను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు భోక్త అని. భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకి అలాగే తపస్సులకి కూడా భోక్త ఎవరు అంటే కృష్ణుడే. సమస్త లోకముల దేవతలకు అధిపతిని అని, సర్వ ప్రాణులకు శ్రేయోభిలాషిని అని, సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం అని ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞాత్వామాన్, వాళ్ళకి ఏమొస్తుంది, నా భక్తుడు శాంతిని పొందుతాడు. శాంతిం రుచ్చతి, వాళ్ళు శాంతిని పొందుతాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే మనం చేస్తున్న యజ్ఞాలు అవ్వచ్చు, తపస్సులు అవ్వచ్చు, మనం ఏం చేసినా కూడా దానికి భోక్త ఎవరంటే కృష్ణ భగవానుడు అని తెలుసుకోవాలి. అలాగే సమస్త లోకాలకి, ఎందుకు ఆయన యొక్క స్వేద రంధ్రాలలో నుంచి ఎన్నో బ్రహ్మాండాలనే వస్తున్నాయి. అన్ని బ్రహ్మాండాల్లో దేవతలు ఉంటారు. మరి ఆ దేవతలందరికీ కూడా అధిపతి. అలాగే సర్వ ప్రాణులకి, అన్ని జీవభూతాలకి, మనుషులే కాదు 84 లక్షల జీవరాశులు అనేవి ఉంటాయి. వాటన్నిటికీ కూడా శ్రేయోభిలాషి. ఎందుకంటే అందరిలో కూడా పరమాత్మ రూపంలో ఒక మిత్రులాగా ఉంటున్నారు అని ఎవరు తెలుసుకుంటారో అటువంటి తెలుసుకున్నవాడు నిజమైన శాంతి అనేది పొందుతాడు. దీనికి మనం ఒక ఉదాహరణ చూస్తే, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తను తెచ్చుకున్న ఆ ఆహారం, ఆ యొక్క మిత్రులతో పాటు అందరూ గోవుల్ని మేపడానికి అరణ్యానికి వస్తారు కదా. అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, గోవుల్ని మేపుతూ మధ్యలో వాళ్ళు ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. అలసిపోయి తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు బాగా అలసిపోతారు, వాళ్ళ దగ్గర ఆహారం అనేది లేదు. అప్పుడు వాళ్ళ స్నేహితుడు గమనిస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ మాకు కూడా ఆకలేస్తుంది, మాకు ఆకలేస్తుందంటే కృష్ణుడికి కూడా ఆకలేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, కృష్ణ నీకు కూడా ఆకలేస్తుంది కదా, మరి పక్కనే ఎన్నో యజ్ఞాలు అవన్నీ జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఆహారం తీసుకొద్దామా అంటే ఆయన చెప్తారు, సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురండి, ఆ యజ్ఞశాలలో సమర్పించేవి ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకురండి ఆ యొక్క బ్రాహ్మణులను అడిగి అని పంపిస్తారనమాట. అప్పుడు అతని యొక్క ఈ ఫ్రెండ్స్, ఈ మిత్రులు వాళ్ళందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ఆ బ్రాహ్మణులను అడుగుతారు. అడిగితే కృష్ణుడికి ఆకలిగా ఉంది కాబట్టి మీరు ఏవైతే యజ్ఞాలకు చేస్తున్నారు, ఈ పిండి వంటలు లేకపోతే పలహారాలు అలాగే పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాకు ఇస్తే మేము అలాగే కృష్ణుడికి ఇచ్చి మేము కూడా కృష్ణుడితో పాటు తీసుకుంటామని చెప్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తారు, ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు మీకు ఇవి ఇవ్వడం జరగదు, మీరు వెళ్ళిపోండి అని కోపడతారనమాట. అదే విషయాన్ని వచ్చి కృష్ణుడికి చెప్తారు. అప్పుడు
మళ్ళీ చెప్తాడు కృష్ణుడు, వెళ్ళి ఆ బ్రాహ్మణ యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తీసుకురండి అంటారు. అప్పుడు వాళ్ళ స్నేహితులు భయపడతారు. ఆల్రెడీ ఆ బ్రాహ్మణులు కోపంగా చెప్పారు వెళ్ళిపోండి అని. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడిగితే ఏమంటారు, ఏమైనా కొడతారేమో అని భయపడతారనమాట. కానీ కృష్ణుడు చెప్తారు, ఏమి కొట్టరు, మీరు వెళ్ళి అడిగి తీసుకురండి వాళ్ళ యొక్క బ్రాహ్మణ పత్నులు అని చెప్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణ పత్నులు కృష్ణుని యొక్క పేరు వినగానే అక్కడ ఏవైతే ఆ యజ్ఞాలకని అన్ని రెడీ చేసి పెట్టారో ఆహార పదార్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి వీళ్ళందరికీ ఇస్తూ భగవంతుడికి కూడా ఇస్తారనమాట. అంటే వాళ్ళు తెలుసుకున్నారు ఏమని, అన్ని యజ్ఞాలకి తపస్సులకి భోక్త ఎవరు అంటే శ్రీకృష్ణుడు అని వాళ్ళు తెలుసుకోగలిగారు అనమాట. కానీ ఎవరైతే తెలుసుకోలేకపోవటం లేదో, అంటే వాళ్ళు ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళు భగవంతుని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అని మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూడొచ్చు. ఒక రాజుకి ఏంటంటే నలుగురు భార్యలు అనే వాళ్ళు ఉంటారు. అతను అందరిలో కూడా నాలుగో భార్యని చాలా చాలా బాగా చూసుకుంటాడు, మూడో భార్యని బాగా చూసుకుంటాడు, అలాగే రెండవ భార్యని ఏంటంటే బాగానే చూసుకునేవాళ్ళు, అంటే కొంచెం పర్వాలేదు. కానీ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యని అతను సరిగా ఇష్టం లేనట్లుగా చూసుకునేవాళ్ళు అనమాట. అయితే ఆ రాజుకి ఒక పెద్ద జబ్బు అనేది వస్తుంది, అతను మరణించబోతున్నాడు అని తెలుస్తుంది. అప్పుడు అతను అడుగుతారు, ఎవరైతే అతనికి బాగా ఇష్టమో ఆ నాలుగో భార్యని అడుగుతారు, నువ్వు మరి నేను మరణించబోతున్నాను కదా, మరి నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుంది, నేను నీతో రాను అని. సరే అని ఆయన రెండో భార్యని అడుగుతారు, ఆమె కూడా నేను వేరే వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు మూడవ భార్యని అడుగుతారు, మూడవ భార్య ఏమంటుంది, నేను మీతో రాను అని చెప్తుందనమాట. నాలుగో భార్య ఏమంటుంది, నేను మీతో పాటే వస్తాను అని. నాలుగో భార్య ఎవరంటే, మనం ఏదైతే ఈ శరీరం మనతో పాటు ఉంటుంది కదా, శరీరం మీద మనకి మమకారం అనేది ఎక్కువ. ఆ నాలుగో భార్య ఎవరంటే మన యొక్క శరీరం అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ శరీరం అనేది నశించిపోతుందో మనతో పాటు రాదు. ఎందుకు, శరీరం బూడిదైపోతుంది, కాలి బూడిదైపోతుంది. మరి మూడో భార్య ఎవరంటే మన ఆస్తిపాస్తులు. మనం పోగానే వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. మన ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. మరి రెండవ భార్య ఎవరు, శ్మశానం దాకా వస్తానంది కదా, ఆవిడెవరంటే బంధువులు అనమాట. మరి వాళ్ళు మిత్రులు, బంధువులు వీళ్ళందరూ శ్మశానం దాకా వస్తారు. అయిపోగానే అక్కడికి వెళ్ళిపోయి సరే భోజనాలు ఏం చేశారు అని అవన్నీ కూడా చూసి భోజనం తీసేసుకుని వెళ్ళిపోతారు, తినేసి వెళ్ళిపోతారు అనమాట. కానీ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పారు కదా, నేను నీతో పాటే వస్తాను అని. ఆవిడ ఎవరో కాదు, మన యొక్క పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో పాటే ఉంటాను అని మనతో పాటు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటూ, మనం ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా, ఆ రాజు కూడా అంతే కదా, మొదటి భార్యని చాలా నిర్లక్ష్యం చేశాడు, కానీ ఆవిడ అతనితో పాటే వస్తాను అని చెప్పింది. అలాగే భగవంతుడిని మనం ఎంత నిర్లక్ష్యం చేసినా, మన పరమాత్మ రూపంలో మనతో పాటు ఉన్నా కూడా, మనం నిర్లక్ష్యం చేసినా కూడా ఆయన, మనం ఒక దేహం తీసుకుని ఒక దేహం వదిలేసి ఇంకొక దేహంలోకి వెళ్ళినా కూడా అతను మనతో పాటే వస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన కారణోదక్ష విష్ణువు అనమాట. ఈయన యొక్క స్వేద రంధ్రాల నుంచి ఇన్ని బ్రహ్మాండాలు అనేవి పుడుతూ ఉన్నాయి. అందుకే ఆయన ఏం చెప్తున్నారు, సర్వలోక మహేశ్వరుడు, నిజమైన నియంత్రికుడు, అన్ని బ్రహ్మాండాలని సృష్టించగలుగుతున్నాడు. ఆయన సృష్టిస్తాడు, అలాగే పోషిస్తాడు, అలాగే లయం చేస్తూ ఉంటాడు. సుహృదం సర్వభూతానం. మరి మనందరికీ నిజమైన స్నేహితుడు ఎవరు? ఇందా చెప్పుకున్న మనము దాంట్లో చూసాం కదా, నిజమైన స్నేహితుడు పరమాత్మ రూపంలో ఎప్పుడు కూడా మనతో పాటే వస్తున్నాడు. ఎన్ని మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టడు. ఆయన నిజమైన స్నేహితుడు. మరి ఇది తెలుసుకున్న వాళ్ళు ఏమవుతారు, జ్ఞాత్వామాం శాంతిం రుచ్యతి. అటువంటి వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో నిజమైన దాన్ని, అతడే సర్వము అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు శాంతిని పొందగలుగుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి పీస్ ఫార్ములా అంటే శాంతి యొక్క ఫార్ములా ఏంటి? కృష్ణ ఈజ్ ద సుప్రీం ఎంజాయర్, ఆయనే భోక్త. కృష్ణ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్, ఆయనే అంటే పోషించేది ఆయనే, నియంత్రించేది కూడా ఆయనే. కృష్ణ ఈజ్ అవర్ ఓన్లీ వెల్ విషింగ్ ఫ్రెండ్. అలాగే మనకి సుహృదం సర్వభూతానం, అందరి శ్రేయోభిలాషి మిత్రుడు ఎవరు అంటే కృష్ణుడే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే, హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే.
అందరికీ ధన్యవాదాలు అటెండ్ అయినందుకు. రేపు మనం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అనేది, అష్టాంగ యోగం అనేది చూస్తాము. అందరూ కూడా రేపు కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై, శ్రీ ప్రభుపాద్ కి జై, శ్రీమద్ భగవద్గీతకి జై, హరే కృష్ణ మహామంత్రానికి జై. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని ఈ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందో ఆ మంత్రం 3 times నాతో పాటు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, ఎవరెవరికైతే వీలవుతుందో వాళ్ళు. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే కృష్ణ రామ హరే రామ కృష్ణ రామ హరే హరే కృష్ణ హరే. కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ కృష్ణ హరే రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ హరే. రామ హరే హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 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 కృష్ణ హరే రామ కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే రామ రామ హరే హరే రామ హరే రామ హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ రామ హరే 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 కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. అందరికీ ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ.